శివమహాపురాణంలో శతరుద్ర సంహితను 36 చాప్టర్. పరమేశ్వరుడు ఇంకో అవతారం అశ్వత్థామ. ఆ అవతారం తీసుకున్నది పరమాత్మ. ఆ వర్ణన చెప్తాను అని చెప్తున్నాడు. నందీశ్వర ఉవాచ సనత్కుమార సర్వజ్ఞ శివస్య పరమాత్మనః అవతారం శృణు విభూర అశ్వత్థామామ్యహం పరం. సనత్కుమారుడికి నందీశ్వరుడు ఇలా చెప్తున్నాడు, ఓ సర్వజ్ఞ, ఇప్పుడు నేను సర్వవ్యాపి అయిన ఆ పరమాత్మ అయిన పరమేశ్వరుడు అశ్వత్థామ అన్న శ్రేష్ఠ అవతారాన్ని ఎలా తీసుకున్నాడో ఆ గాథని చెప్తాను, వర్ణిస్తాను, అది జాగ్రత్తగా విను. బృహస్పతిర్ మహాబుద్ధిర్ దేవర్షేర్ శతశోముని భరద్వాజ సముత్పన్నో ద్రోణత్ ఆయోనిజ ఆత్మవాన్. ఓ ముని, మహాబుద్ధిమంతుడు దేవర్షి అయిన బృహస్పతి అంశంలో ఆ మహర్షి భరద్వాజకి పుట్టినవాడు. పైగా ఎలా పుట్టాడో, ఆ యోనిజ అంటే యోని నుంచి పుట్టినవాడు కాదు. అటువంటి భరద్వాజమునికి కలిగిన ఈ పుత్రుడు ద్రోణుడు. ధనుర్భూతాం వరం శూరో విప్రర్షిః సర్వశాస్త్రవిత బృహత్కీర్తిర్మహతేజ యః సర్వస్త్రా విదుత్తమః ధనుర్వేది చ వేది చ నిష్ణాతం యం విదుర్బుద్ధాః వరిష్టం చిత్రకర్మాణం ద్రోణం స్వకులవధర్మణం. అయితే ఈ ద్రోణుడు ఎలాంటి వాడు అంటే, ఇక్కడ ధనుర్విద్యలో కూడా ఆరితేరినవాడు, చాలా పరాక్రమవంతుడు, పైగా విప్రుల్లో కూడా శ్రేష్ఠుడు, సంపూర్ణమైన జ్ఞానం, శాస్త్రాల గురించి తెలుసు, వేదాల గురించి తెలుసు, అన్నీ చాలా చక్కగా తెలిసినవాడు. పైగా ఈయన, అందుకే ఈయనకి అన్నిటిలో మర్మాలు కూడా తెలుసు, అందుకే మర్మజ్ఞుడు అని కూడా అంటారు. సంపూర్ణ శాస్త్ర జ్ఞానం, అస్త్రజ్ఞానం, వేద జ్ఞానం అన్నీ ఉన్నవాడు, విశాలమైన కీర్తి ప్రతిష్టలు కూడా పొందినవాడు, మహా తేజస్వి. అన్ని అస్త్రాలు ఎలా అయితే మనకి బ్రహ్మాస్త్రం, ఆగ్నేయాస్త్రం ఇటువంటి దివ్యమైన అస్త్రాలు ప్రయోగాలు కూడా చక్కగా తెలిసినవాడు, అస్త్రజ్ఞానం కూడా అంత పూర్ణంగా ఉంది, అందుకే అన్నిటిలో శ్రేష్ఠుడు. సకల విద్వాంసుడు, ధనుర్విద్యలో వేదాలు అన్ని పారాంగతుడైన వాడు, అందుకే వరిష్ఠుడు. అందుకని ఈయన ఆశ్చర్యంగా అంటే ఎలా ఉంటుందంటే, అన్ని విద్యల్లో ఆరితేరినవాడు, అత్యంత సాహసి, అతిరథుడు, వీరుడు. అందుకే ఈయన గనక యుద్ధానికి వెళితే తన సంపూర్ణమైన శక్తిని పెట్టి అక్కడ పరాక్రమిస్తాడు, అందుకే ఇతన్ని ఎవరూ కూడా జయించలేరు. ఆ కులాన్ని కూడా వృద్ధి, అందుకే స్వకుల, ఆ కులాన్ని వృద్ధి చెందేలాగా చేస్తున్నవాడు ఆ ద్రోణుడు. కౌరవానాం సా ఆచార్య ఆసిత్ స్వబలతో ద్విజ మహారథీషు విఖ్యాతః షష్ఠసు కౌరవ మధ్యతః. ఓ ద్విజోత్తమ, ఇప్పుడు ఆ పరాక్రమ కారణంగా ఈయనని ఆచార్యుడిగా అంటే విద్యను బోధించేవాడిలాగా పెట్టారు, కౌరవులకి అటు పాండవులకి కూడా, అందుకే ఈయన మహారథుల్లో కూడా ప్రసిద్ధుడు. సాహస్యార్థ కౌరవానాం సాతీపే విపులం తపః శివముద్దిశ్య పుత్రార్థ ద్రోణాచార్యో ద్విజోత్తమః. అయితే ఈ ద్విజోత్తముడు అయిన ద్రోణాచార్యుడు కౌరవులకేమో సాహసయుక్తంగా, అంటే ఇలా అంతే పరాక్రమతో కావాలి ఒక పుత్రుడు అన్న కోరికతో, పరమేశ్వరుణ్ణి ఈ పుత్రుడు కావాలన్న కోరికతో ఆ పరమేశ్వరుణ్ణి చాలా భక్తి శ్రద్ధలతో కఠోరమైన తపస్సు చేశాడు ఈ ద్రోణాచార్యుడు. తత ప్రసన్నో భగవాన్ శంకరో భక్తవత్సనః ఆవిర్బభూవ పురతు ద్రోణస్య ముని సత్తమా. ఇలా ఈ ముని సత్తముడంత తీవ్రమైన తపస్సు చేసిన కారణంగా ఆ తపస్సుకి మెచ్చుకున్న పరమాత్మ ఎందుకు భక్తవత్సరుడు ఆ పరమేశ్వరుడు ద్రోణాచార్యుడికి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. తం దృష్ట్వా సా ద్విజో ద్రోణస్తుష్టావాశు ప్రణామ్యతం మహాప్రసన్న హృదయో నతకః సుకృతాంజలి. ఆ పరమేశ్వరుని చూసిన ద్రోణుడు ఆయనకి నమస్కరిస్తూ వినమ్రంగా చాలా ప్రసన్నుడైపోయి ఆ పరమేశ్వరుని భక్తితో స్తుతులు చేస్తున్నాడు. తస్యా స్తుత్యా చ తపసా సంతుష్టః శంకరః ప్రభుః వరం బ్రూహీతి చోవాచ ద్రోణాం తం భక్తవత్సలః.
ఆ ద్రోణుడు చేసిన స్తుతులకి, వాటిలికి ప్రసన్నుడైన ఆ పరమాత్మ భక్తవత్సలుడు ఆయన వెంటనే ద్రోణుడిని ఇలా అడిగాడు, "నీకేం వరం కావాలో ఆ వరాన్ని అడుగు" అని. తచ్చుత్వా శంభుర్వచనం ద్రోణః ప్రహాత సన్నతః స్వవంశజం తనయం దేహి సర్వార్జేయం మహాబలం. ఆ పరమేశ్వరుడు యొక్క మాటలు విన్న ద్రోణుడు వెంటనే ఆయన్ని చాలా వినమ్రతో ఈయన మళ్ళీ అడిగాడు. అంటే ఇక్కడ నీలాంటి ఒక పుత్రుడు నాకు కావాలి. అజేయుడు అంటే ఎవరి చేతుల్లో ఓడిపోనోడి వాడు. నీ అంశంతో ఉత్పత్తి అయిన ఆ పుత్రుడు నాకు కావాలి అన్న వరాన్ని అడిగాడు ద్రోణాచార్యుడు. తచ్చుత్వా ద్రోణవచనం శంభుః ప్రోచే తథాస్తివతి ఆభూదంతర్హితస్తాత కౌతుకీ సుఖకృన్ముని. అయితే ఆ ద్రోణుడు అడిగిన వెంటనే ఆ మాటలు విన్న ఆ పరమేశ్వరుడు ఇలాగే అంటే నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. అంటే నీ కోరిక నేను అంగీకరిస్తున్నాను. అక్కడి నుంచి మళ్ళీ అంతర్ధానమైపోయాడు. తన అంశ అంటే తనే అక్కడ మళ్ళీ ఉద్భవించటం. ద్రోణో అపంగచ్చస్వం ధామ మహాహ్రష్టో గతభ్రమః స్వపత్నయే కథయామాస తదవృత్తం సకలం ముదా. ద్రోణాచార్యుడు కూడా ఇంకా ఆ కోరిక పరమాత్మకి చెప్పుకున్నాడు. పరమాత్మ కూడా అంగీకరించాడు. అందుకని చాలా ఆనందంగా తన ఇంటికి తను తిరిగి వచ్చేశాడు. ఆ వృత్తాంతాన్నంతా కూడా తన భార్యకి అవన్నీ కూడా ప్రేమపూర్వకంగా తనవన్నీ కూడా విన్నవించాడు యథాతథంగా. అథావాసరమాసాద్య రుద్రः సర్వాంతకः ప్రభుः స్వవంశేన తనయో జజ్ఞే ద్రోణస్య స మహాబలః. ఆ వృత్తాంతాన్నంతా చెప్పిన తర్వాత ఇల్లి మళ్ళీ కాలానుగుణంగా ఆ పరమాత్మ యొక్క అంశే ఆ మహాబలవంతుడు ఈ పుత్రుడు రూపంలో వాళ్ళకి మళ్ళీ కలిగాడు. అశ్వత్థామేతి విఖ్యాతః స బభూవ శితో ముని ప్రవీరः కజ్జపత్రాక్షः శత్రుపక్షాశయంకరः. ఓ ముని, ఈ భూమి మీద అశ్వత్థామ అన్న పేరుతో ద్రోణుడికి ఆ పరమేశ్వరుడు అంశగా లభించిన వాడే అశ్వత్థామ. అందుకని ఈ నామంతోనే ప్రఖ్యాతి చెందాడు. మహావీరుడు అశ్వత్థామ. కమల నేత్రాలతో సమానమైన కళ్ళు కలిగి ఉన్నవాడు. అంతేకాకుండా శత్రుపక్షాన్ని నిర్మూలం చేయటంలో కూడా చాలా ఆరితేరినవాడు. ఇతన్ని ఎవరు కూడా జయించలేరు. యో భారతేరనేఖ్యాతః పితృరాజ్ఞామవాప్య చ సహాయకృద్బభూవాత కౌరవానాం మహాబలః. యమాశ్రిత్య మహావీరం కౌరవాः సుమహాబలాः భీష్మాదయో బభూవుస్తే అజేయ అపి దివోకసాం. ఈ మహాబలవంతుడైన అశ్వత్థామ ఇక్కడ మళ్ళీ ఆ యుద్ధం ఏదైతే జరుగుతుందో, ఆ మహాభారతం అన్న సంగ్రామం ఏదైతే కౌరవులకి వీళ్ళకి పాండవులకి జరుగుతుందో, తండ్రి యొక్క ఆజ్ఞ మేరకు కౌరవులకి సహాయంగా అక్కడే ఉన్నాడు. వాళ్ళ పక్షాన్నే ఉన్నాడు. ఇద్దరు వాళ్ళ పక్షంలోనే ఉన్నాడు. ఈ మహాబలవంతుడైన అశ్వత్థామను ఆశ్రయించుకున్న కారణంగా ఈయన మళ్ళీ ఎవరి చేతిలోనూ ఓడిపోడు. అలాగే భీష్మ, క్రౌరవులు అందరూ కూడా ఇక్కడ అజేయుల్లాగా వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ ఈ బలవంతుడు ఉన్న కారణంగా ఆయన్ని ఎవరు జయించలేరు. అందుకని కౌరవులకి ఆ దేవతలు గాని అందరినీ కూడా జయించేలాగే ఉన్నారు. ఎందుకు? ఎవరి వల్ల అపజయం లేదు కాబట్టి. ఆ పరమేశ్వరు యొక్క అంశ కాబట్టి. యద్భయాత్ పాండవాః సర్వే కౌరవా జేతుమక్షమాః ఆసన్నస్త మహావీర అపి సర్వే చ కోవిదాః. ఎంత అన్ని కృష్ణుడే వీళ్ళ పక్షాన ఉన్న పాండవులు ఎన్ని రకాలుగా చేస్తున్నప్పటికీ కూడా అక్కడ అశ్వత్థామ ఉన్న కారణంగా వాళ్ళ బలం ఎక్కువైపోతుంది. ఇక్కడ వీళ్ళు ఏమీ చెయ్యలేకపోతున్నారు. అందుకే ఆ కారణంగానే ఈ పాండవులంతా కూడా కౌరవుల మీద విజయాన్ని ఎంత ప్రయత్నం చేసినా అసమర్థులుగానే ఉండిపోయారు. అప్పుడు ఎందుకంటే మళ్ళీ అశ్వత్థామ అటు పక్షాన ఉన్నాడు. ఇప్పుడు అశ్వత్థామ అక్కడ ఉన్నాడు అంటే పరమేశ్వరుడు, ఇక్కడ కృష్ణుడు ఉన్నాడంటే ఇక్కడ ఉన్నాడు. అంటే మళ్ళీ హరిహరులకు భేదం లేదు. అక్కడ లీలగా నడిపిస్తున్నాడు పరమాత్మ. కృష్ణోపదేశతః శంఖోస్తపః కృత్వాతి దారుణం ప్రాప్య చాస్త్రం శంభుర్వరాజిజ్ఞయే తనుర్జనస్తతః. అశ్వత్థామకి భయపడిపోయి అసమర్థులుగా మిగిలిపోతున్నారు. ఎందుకంటే మహావీరుడు.
అప్పుడు కృష్ణుడు యొక్క ఉపదేశం కొద్దీ పాండవులకి వెంటనే అర్జునుడు కూడా ఆ పరమేశ్వరుడిని మళ్ళీ కఠోరమైన తపస్సు ద్వారా ఆయన దగ్గర నుంచి మళ్ళీ అస్త్రాలు లభించాయి. అంటే ఇక్కడ మళ్ళీ శివ అంశయే అశ్వత్థామ. అయితే మళ్ళీ ఆ పరమేశ్వరుడిని ఆశ్రయించి మళ్ళీ తపస్సు చేసి అర్జునుడు కొన్ని అస్త్రాలు కూడా పొందాడు. అప్పుడు మళ్ళీ కౌరవుల మీద విజయాన్ని ఇతను పొందాడు. అంటే ఇక్కడ కృష్ణ రూపంలో ఉన్నది పరమాత్మే, ఆ శివ రూపంలో, అంశ రూపంలో ఉన్నది పరమాత్మే. అన్నీ పరమాత్మ అయినప్పుడు కూడా మళ్ళీ కొన్ని కర్మలు జరగాలి అంటే, ఒక క్రియ జరగాలి అంటే ఒక కారణం ఉంటుంది. ఏదీ లేకుండా ఏదీ జరగదు. చేసినవన్నీ కర్మల ద్వారానే మళ్ళీ తొలగించుకోగలవు. కర్మల ద్వారానే కొన్ని మళ్ళీ సరిచేసుకోగలము. అలాగే ఇక్కడ మళ్ళీ ఆ పరమాత్మే దాన్ని ఉపదేశించటం, మళ్ళీ ఆ పరమాత్మే మళ్ళీ అస్త్రాలు ఇవ్వటం, ఆ పరమాత్మే మళ్ళీ ఇక్కడ విజయం ప్రాప్తించేలాగా చెయ్యటం అన్నీ చేశాడు. అశ్వత్థామ మహావీరు మహాదేవాంశజోముని తథాపి తద్భక్తివశః స్వప్రతాపమదర్శయత్ వినాశయ పాండవాసూతాన్ శిక్షితానపి యత్నతః కృష్ణాధిభిర్మహావీరేరనివార్య బలః పరేహ. అలాగే ముని అదే సమయంలో మహాదేవుడు అంశతో ఉత్పత్తి చెందిన అశ్వత్థామ అయినప్పటికీ కూడా కౌరవులేమో ఆయన ద్వారా చాలా ప్రసన్నుడైపోయాడు. వాళ్ళకి వశం అయిపోయినట్టే యుద్ధంలో చాలా రకాలుగా ఆయన విజృంభించేశాడు అశ్వత్థామ. ఆ యుద్ధంలో విజృంభించిన కారణంగానే ఇక్కడ మళ్ళీ ప్రయత్నపూర్వకంగా యుద్ధంలో పాండవుల యొక్క పుత్రుల్ని వినాశనం చేసేశాడు. తన ప్రతాపాన్ని చూపించాడు. ఇప్పుడు మళ్ళీ అధర్మానికి పాల్పడినట్టు కదా, మళ్ళీ పరమాత్మ అధర్మానికి పాల్పడే అవకాశమే లేదు మళ్ళీ ఇందులో భాగంగా. మార్కండేయ పురాణంలో ఈ పాండవుల యొక్క పూర్వజన్మల గురించి కూడా చెప్తారు. అంటే ఎప్పుడైతే విశ్వామిత్ర ముని తీవ్రమైన తపస్సు చేసుకుంటూ ఉంటే అడవుల్లో, అప్పుడు మళ్ళీ ఈ హరిశ్చంద్రుడు అన్న రాజు అక్కడ మళ్ళీ ఈయన వేటకు వెళతాడు. ఈ వేటకు వెళ్ళిన కారణంగా అక్కడ మళ్ళీ ఈయన అక్కడ ఏదో ఒక దేవత అక్కడ మళ్ళీ ఒక రోదన వినిపించేసరికి ఈయనకి మళ్ళీ ఆ శబ్ద కారణంగా తీవ్రమైన తపస్సుకి భంగం కలిగింది. ఆ భంగం కలగడం వలన ఇక్కడ దిక్పాలకులుగా ఉన్న ఐదుగురిని ఈయన మళ్ళీ చాలా ఎక్కువగా ఆయనకి భంగం కలిగిన కారణంగా కోపానికి లోబడ్డాడు. ఈయన కోపానికి లోబడిన కారణంగా అక్కడ మళ్ళీ విధ్వంసం చేసేలాగా ఆయనకి ఇంతలాగా ఆ తపస్సుకి భంగం కలిగించారని ఈయన ఎక్కడైతే ఇంత ఆవేశాన్ని వ్యక్తపరుస్తూ ఉంటే అక్కడ ఉన్న ఈ దిక్పాలకులు ఐదుగురు కూడా వచ్చి అలా చేయటం తప్పు అని వారించారు. ఈ కోప కారణంగా మళ్ళీ విశ్వామిత్రుడు ఆ ఐదుగురికి కూడా మానవ జన్మ తీసుకోండి, మళ్ళీ ఈ మానవ జన్మ తీసుకుని ఇక్కడ మీరు ఉద్భవించాలి అన్నట్టుగా వాళ్ళకి శాపం ఇచ్చేశాడు. వాళ్ళు మళ్ళీ విశ్వామిత్రుడిని ఆయన్ని ప్రార్థించగా ఆయన మళ్ళీ ఏం చెప్తా అంటే దీర్ఘకాలం ఏమీ ఉండరు, కాకపోతే ఇచ్చిన శాపం మళ్ళీ తిరిగి తీసుకునే అవకాశం లేదు కాబట్టి మళ్ళీ ఇక్కడ శాపం ఇచ్చింది ఎవరు అంటే ప్రతిదానికి మూలం ఎవరు అంటే మళ్ళీ పరమాత్మ. ఇక్కడ దీర్ఘాయుషుగా ఉండకుండా అంటే వివాహం జరగదు, పిల్లలు పుట్టరు, ఎక్కువ కాలం ఆ మానవ జన్మలో ఉండకుండా మళ్ళీ మీ ధామాలకి మీరు వచ్చేస్తారు అనుకూలమైన సమయం ఆసన్నమైనప్పుడు అని చెప్పారు. వాళ్ళే ఈ ఉప పాండవులుగా ద్రౌపదికి జన్మించిన వాళ్ళు. పుత్రశోకేన వికల్ప్మా పతంతం తముర్జనం రథేనాచ్యుతవంతం హి దృష్ట్వా సా చ పరాద్రవత్. ఎప్పుడైతే ఈ పాండవులు ఉప పాండవులు ఐదుగురు మరణించారో ఆ శోకంలో ఉన్నాడు ఆ అర్జునుడు. మళ్ళీ ఆ కృష్ణుడితో ఆ రథం మీద ఉంటూ కూడా చూసి, అంటే ఇక్కడ అంత శోకంలో ఉండిపోయారు. ఎందుకంటే ఒక్కసారిగా పైగా వివాహం జరగలేదు, చిన్నవాళ్ళు. ఇది ఊహించలేదు. పైగా ఇక్కడ యుద్ధం జరిగే సమయంలో వధించలేదు. విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో వధించారంటే ఆ యుద్ధ నీతికి వ్యతిరేకంగా. అస్త్రం బ్రహ్మ శిరోనామ తదుర్పాయ సుజత్సహి తతః ప్రాదుర్భుక్తేజ ప్రచండం సర్వతో దిశం. అశ్వత్థామ అర్జును మీద బ్రహ్మశిర అన్న అస్త్రాన్ని ప్రయోగించాడు. అది అన్ని దిశలుగా ప్రచండ తేజంతో ఉత్పత్తి చెంది అంత భీకరంగా వచ్చేస్తుంది. ప్రాణాపదామవిప్రేక్ష సో అర్జున క్లేశ సంయుత ఉవాచ కృష్ణం వికలాంతో నష్టతేజ మహాభయ. ఎప్పుడైతే ఇక్కడ ప్రాణాల మీదకి అట్లా వచ్చేస్తుంటే ఆపత్తి సమయంలో అర్జునుడిని చూసిన కృష్ణుడు వెంటనే దాన్ని నశింప చెయ్యాలనుకున్నాడు. అయితే ఇక్కడ అక్కడ ఆపత్తి వస్తున్నప్పుడు అర్జునుడు అది చూసి గమనించిన వెంటనే ఆ తేజస్సుని చెయ్యాలి అనుకున్నాడు, కానీ ఇక్కడ తన తేజస్సు తొలగిపోతూ ఉన్నది.
భయభీతుడికి లోనై మళ్ళీ వెంటనే కృష్ణుణ్ణి ఆశ్రయించాడు అర్జునుడు. అర్జున ఉవాచ కిమిదం శ్రీవత్కుతో వేతి కృష్ణ కృష్ణ నా వేద్యమహం సర్వతోముఖమాయాతి తేజశ్చేదం సుదుస్సహం. అర్జునుడు కృష్ణుడితో అంటున్నాడు, కృష్ణ కృష్ణ ఇది ఏమిటి అంటే దాన్ని తొలగించలేకపోయినట్టుగా అంత విజృంభణతో వస్తున్నది. ఇది ఎలా వస్తుంది, ఇంతలా ఎలా విజృంభిస్తుంది అన్నది నాకేమీ అర్థం కావట్లేదు కృష్ణ. నందీశ్వర ఉవాచ శ్రుత్వార్జున వచశ్చేదం స కృష్ణః శైవ సత్తమః దత్యో శివం సధారం చ ప్రత్యాహార్ అర్జునమాధరాత్. నందీశ్వరు మళ్ళీ ఇలా చెప్తున్నాడు. అర్జునుడు చెప్పిన మాటలు విన్నా అక్కడ కృష్ణుడు, మళ్ళీ కృష్ణుడు ఎవరు అంటే మళ్ళీ ఆ పరమాత్మే. అంటే ఇక్కడ పార్వతీ సహితంగా ఉన్న ఆ పరమేశ్వరుని ధ్యానం చెయ్యి అని మళ్ళీ అర్జునుడికి చెప్పాడు. ఇక్కడ తానే సర్వస్వం అయినప్పుడు నన్నే ధ్యానించు, నేను నీ పక్కన ఉన్నానుగా నీకెందుకు భయం అని చెప్పాలి కదా. మళ్ళీ పరమేశ్వరుని ధ్యానించు అని చెప్పాడంటే ఇక్కడ ఉన్నది తానే. శ్రీకృష్ణ ఉవాచ వేత్యేధం ద్రోణపుత్రస్య బ్రహ్మాస్త్రం మహోబలవాన్ నా ఆస్యాన్యతమం కించిద్రస్త్రం ప్రత్యావశకర్షణం. శ్రీకృష్ణుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు, ద్రోణాచార్యుడు యొక్క పుత్రుడు మహా తేజస్వి, ఆ బ్రహ్మాస్త్రం వేశాడు. అందుకే ఇక్కడ శత్రువుల్ని ఘాతకంగా అంటే ఇంకా దాన్ని తొలగించగలిగేది అస్త్రం ఇంకొకటి ఏదీ లేదు. దాన్ని మళ్ళీ ఇంకొకటి అనచనో లేదు అటువంటి అస్త్రం అది. శివం స్మరాదృతం శంభుం స్వప్రభుం భక్తరక్షకం ఏన దత్తం హితే స్వ అస్త్రం సర్వకార్యకరం పరం. అంటే ఇక్కడ పరమేశ్వరుడు అంశ, పైగా పరమేశ్వరుడు అస్త్రము. అందుకుని నువ్వు త్వరగా భక్తవత్సలుడైన ఆ పరమేశ్వరుడినే ధ్యానించి ఆయన్నే ఆశ్రయించు. ఆయన ద్వారా తప్పితే ఇంకా మళ్ళీ ఎవరి ద్వారా కూడా దీన్ని ఉపసంహారం అన్నది జరగదు. కాబట్టి అది తొలగించగలిగిన వాడు కూడా ఆ పరమేశ్వరుడే. కాబట్టి జహస్రతేజం ఉన్నధం త్వం తత్ చైవాస్త్రతేజసా ఇత్యుక్త్వా చ స్వయం కృష్ణః శివం ధత్యో తదర్థకః. ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానించమని అర్జునికి బోధించాడు కృష్ణుడు. అయితే సకల కార్యాల్ని చెయ్యగలిగిన వాడు, పైగా సర్వోత్కృష్టమైన అస్త్రాన్ని కూడా ప్రసాదించగలిగిన వాడు ఆ పరమేశ్వరుడు. ఆయనే యొక్క తేజస్సుతో నింపి ఇస్తాడు. అందుకే శైవస్త్ర తేజస్సు దాని ద్వారానే నశిస్తుంది. ఇలా చెప్పి ఆ శ్రీకృష్ణుడు అర్జునుడి రక్షణగా ఆ పరమేశ్వరుడే మళ్ళీ ధ్యానిస్తూ ఉండిపోయాడు. తచ్చుత్వా కృష్ణవచనం పార్థః స్మృత్వా శివం హృది స్పృష్టవా పస్తం ప్రాణం యాశు చిక్షేపాస్త్రం తతో ముని. శ్రీకృష్ణుడు చెప్పిన వెంటనే అది విన్న అర్జునుడు కూడా ఆ మనస్సులో పరమేశ్వరుణ్ణి పూర్ణంగా ధ్యానమంతా ఆయన మీదే పెట్టాడు. అక్కడ మళ్ళీ నీటిని ఆచమనం చేసి పరమేశ్వరుడికి నమస్కారం చేస్తే అప్పుడు మళ్ళీ అశ్వత్థామ మీద మళ్ళీ ఒక అస్త్రాన్ని అప్పుడు ప్రయోగించాడు, పరమేశ్వరుని ధ్యానం చేసి ఆయన్ని ఆశ్రయించి. యద్యప్యస్త్రం బ్రహ్మా శిరస్త్వామోఘం చాప్రతిక్రియం శైవాస్త్ర తేజసా సద్యః సమశామ్యాన్ మహాముని. ఓ మహాముని, ఇలా బ్రహ్మశిరనామం అన్న అస్త్రం అది కూడా చాలా అమోఘమైన పరమాత్మ. దాని ప్రతిక్రియగా చెయ్యగలిగింది ఇంకా వేరే అస్త్రం ఏమీ లేదు. కాబట్టి మళ్ళీ ఆ పరమేశ్వరుడు అస్త్రాన్ని ఆ తేజస్సుతోనే దాన్ని శాంతపరచడం జరిగింది. మామత్స ఓతదాశ్చార్య సర్వచిత్రమయీ శివే యః స్వశక్త్యాఖిలం విశ్వం సృజత్యావతి హంత్యజః. అద్భుతమైన చరిత్ర ఏదైతే ఆ పరమేశ్వరుడి సంబంధించి ఉన్నదో ఇది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే ఇక్కడ ఆ జన్మ పరమేశ్వరుడు అంశతో లభించినప్పటికీ కూడా ఆ శక్తి సంసారంలో ఉత్పత్తి చెందేలాగా చేసి మళ్ళీ ఏం చేస్తున్నాడు పరమాత్మ అంటే సృష్టికి మూలమైన వాడు, పరిపాలన చేస్తున్నవాడు, పోషిస్తున్నవాడు, మళ్ళీ ఆ శక్తితోనే దాన్ని మళ్ళీ సంహరిస్తున్నాడు కూడా. సకలము విశ్వాన్ని నడిపిస్తున్నవాడే ఆ పరమాత్మ. అశ్వత్థామ తతో జ్ఞాత్వా వృత్తమేతజ్జివంశజః శైవం నా వివ్యతి కించిచ్చే వేచ్చాతుష్టాధిర్ముని. అందుకే ముని దీని తర్వాత పరమేశ్వరుడు అంశ
ఉత్పత్తి చెందిన ఆ అశ్వత్థామ మళ్ళీ ఇచ్ఛానుసారంగా తప్పితే మళ్ళీ మరణం కూడా లేదు. అన్నిటిలో అజేయుడు కాబట్టి. ఆ పరమేశ్వరుడి ఇచ్ఛతోనే, ఆ బుద్ధితోనే అశ్వత్థామ కూడా ఆ శైవ వృత్తాంతం అంటే ఇది ఎక్కడా కూడా వృధా కాకుండా చేసేదానికి కించిత్ కూడా ఎక్కడా కూడా తనకి ఆ మనసులో అశ్వత్థామకి ఏమీ కూడా నేను తప్పు చేశానని లేదు ఎక్కడా కూడా. ఎందుకు? ఆ పరమాత్మ ఒక్క అంశ. పైగా ఇక్కడ మళ్ళీ ఆ ఉప పాండవుల మరణానికి కూడా మళ్ళీ దానికి ముందు వాళ్ళకి లభించిన శప అంటే పరమాత్మ ఏం చేస్తున్నాడే దేనికి ఆయనకి సంబంధం లేదు. సాక్షిభూతుడుగా ఉంటాడంతే. ఈ కర్మల కారణంగా అవి మళ్ళీ అక్కడ క్రియల రూపంలో అవి జరుగుతూ ఉంటే అలా జరిగేలా చేస్తూ ఉంటాడు గానీ తను కాదు ప్రతిదానికి కారణము. అందుకని ఇక్కడ అశ్వత్థామ ఆ పరమాత్మ అంశమైనప్పటికీ కూడా ఆ శైవ వృత్తాంతాన్నంతా తెలుసుకొని కూడా తనదేది తప్పు లేదని అలాగే ఉన్నాడు. అత ద్రోణిరిద్ధం విశ్వం కృత్స్నం కర్తుర్మ పాండవకం ఉత్తరాగర్భగం బాలం నాశింతు మన ఆజ్ఞతే. దీని తర్వాత అక్కడ అశ్వత్థామ ఇదంతా అయిపోయిన తర్వాత ఆ సంపూర్ణమైన సంసారాన్ని అంతా కూడా పాండవుల రహితంగా చేసేయాలనుకుని వెంటనే ఏం చేశాడు మళ్ళీ అప్పుడు గర్భాన్ని ధరించి ఉంది అభిమన్యుడు ఒక భార్య. ఆ అస్త్రాన్ని మళ్ళీ ఆ లోపలున్న శిశువును కూడా నశింప చేయాలన్నట్టుగా దాన్ని నిశ్చయించుకుని అక్కడ మళ్ళీ ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రామనివార్య తధర్మ్యేతస్ అస్త్రైర్మహాప్రభం ఉత్తరాఘర్మముద్దిశ్య చిక్షేప స మహాప్రభు. ఆ మహాప్రభావవంతమైన మహా తేజస్సుతో కూడుకున్న ఆ అస్త్రం ద్వారా అక్కడ ఆ గర్భ శిశువుని కూడా వధించాలన్న ప్రయత్నం ఇంకా వంశం అన్నదే లేకుండా చెయ్యాలి అని. తతశ్చ సోత్తర జిష్టుర్వధుర్వికలమానస కృష్ణం తుష్టావ లక్ష్మీంశ్చ దహ్యమాన తదస్త్రతః. అంత ప్రభావవంతమైన అస్త్రాన్ని గర్భం మీద ఎప్పుడైతే వదిలాడో ఉత్తర గర్భంలో అది రగిలిపోతుంది. అందుకుని ఆవిడ ఇంత వ్యధలో కూడా లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణుణ్ణే త్రికరణ శుద్ధిగా ఇక్కడ అర్జునుడొక్క కోడలు, అభిమన్యు యొక్క భార్య. ఈవిడ ఆ పరమేశ్వరుణ్ణి కృష్ణుణ్ణే స్థితిస్తూ ఉన్నది. తత కృష్ణ శివం ధ్యాత్వా వృధారుత్వా ప్రణామ్య చ ఆ పాండవమిదం కర్తుం ద్రోణస్త్రామబుధ్యత స్వరక్షార్థే త్రాతద్ధిత్తేన తదస్త్రేణ సువర్చసా సుదర్శనేన తస్యాశ్చ వ్యాధాద్రక్షాం శివాజ్ఞయ. ఆ శ్రీకృష్ణుడు ఎప్పుడైతే ఈవిడ ఇంతలాగా ఆయన్ని ఆశ్రయించి ఉన్నదో ఈయన మళ్ళీ శ్రీకృష్ణుడు సదా ఆ పరమేశ్వరుడినే ధ్యానిస్తూ ఉన్నాడు, ఆయన్నే స్తుతిస్తూ ఉన్నాడు. వెంటనే పాండవుల యొక్క వినాశాని కోసం అశ్వత్థామ వేసిన అస్త్రాన్ని ఈయన వెంటనే వెళ్ళి రక్షణార్థమై ఎలా అయితే ఇంద్రుడు ఆ గర్భస్థ శిశువుని ఎప్పుడైతే అదితికి దాన్ని తొలగించడానికి చెయ్యినప్పుడు ఈయనే లోపలికి వెళ్ళి ఎలా అయితే రక్షణగా ఉన్నాడు, అలాగే ఇక్కడ సుదర్శన చక్రం ద్వారా కూడా ఆవిడ రక్షణ కల్పించాడు ఆ కృష్ణుడు. స్వరూపం శంకరాధే షత్కృతం శైవవరేణ కృష్ణేన చరితం జ్ఞాత్వా వివనస్కః శరీరభూతు. ఆ పరమేశ్వరుడు ఆజ్ఞతో ఆ శ్రీకృష్ణుడు గర్భస్థులో ఉన్న శిశువుని తాను మళ్ళీ రక్షించాడు. అయితే ఇక్కడ ఆ గర్భస్థ శిశువు కృష్ణుడి ద్వారా రక్షింపబడ్డాడని తెలుసుకున్న అశ్వత్థామకి ఇంకా బాధ కలిగింది. ఎందుకంటే అక్కడ పాండవుల వంశమే ఉండకూడదని మొత్తం తొలగించే ప్రయత్నం చేశాడు. తతస్స కృష్ణ ప్రీతత్మా పాండవాన్ సకలానపి అపాతయద్ధదంగయోస్తు తుష్టయే తస్య శౌరవాట్. ఇక్కడ పరమాత్మ ఏదో ద్వేషంతో చేశాడు అలా అనకూడదు. అది పరమాత్మ అంశ అయినప్పటికీ కూడా మళ్ళీ కర్మానుసారంగా నువ్వు కర్మలు చేసేదాన్ని బట్టి, నీలో భావన మారేదాన్ని బట్టి, నీ బుద్ధి మారేదాన్ని బట్టి, నువ్వు చేసే క్రతువులు బట్టి మొత్తం గతి స్థితి కూడా రాసి బ్రహ్మ రాసిన రాతను కూడా మార్చగలిగేలాగా చేసేవాడు పరమాత్మ. ఇచ్చేవాడు ఆయన, తీసేవాడు ఆయన, ఆయన్ని పట్టుకోవాలి. త్రికరణ శుద్ధిగా అంటే నన్ను నేను సరి చేసుకుంటూ ప్రసన్నంగా ఉంటూ ప్రతి దాంట్లో కూడా తృప్తి పడుతూ పరమాత్మ యందే స్థిరత్వంతో నేను ఉండగలిగేలాగా నా జ్ఞానేంద్రియాన్ని, కర్మేంద్రియాన్ని, నా మనస్సుని, చిత్తాన్ని నా ఆధీనంలో పెట్టుకుని సర్వము మూలం పరమాత్మ అన్న భావనతో ఆయనకే అంకిత భావంతో నేను ఉండగలగాలి. 24 గంటలు 365 రోజులు అలానే ఉండాలి. లాభం రాని నష్టం రాని. అందుకే సర్వాతీత గుణాతీత అయిన పరమాత్మని ఇక్కడ భేదభావం లేకుండా నేను దర్శించుకునే స్థితిలో ఎల్లవేళలా ఉండాలి.
అందుకే ఇక్కడ ఇలా ఆ ధారణ చేసిన ఆ పరమాత్మ అక్కడ మళ్ళీ రక్షణ కల్పించాడు. ఆ రక్షణ కల్పించిన దీని తర్వాత వెంటనే ఆ పాండవులందరూ కూడా ప్రసన్న చెందుకు ఆ వంశం ఉండిపోయింది. ఈ అశ్వత్థామ అక్కడ మళ్ళీ అశ్వత్థామని ప్రసన్నుడు చేయటానికి పాండవులు మళ్ళీ ఆయన చరణాల మీద పడేలా చేశాడు. ఎందుకు? అది పరమాత్మ అంశ. అంటే ప్రతీదీ పరమాత్మ అంశ. మనకి అజ్ఞాన వశమున కొన్ని తెలీదు. అందుకని కృష్ణుడు వెంటనే ఏం చేశాడు? ఇది కూడా పరమాత్మ అంశ. అథ ద్రోణిః ప్రసన్నాత్మా పాండవాన్ కృష్ణమేవ చ నానావరా దదో ప్రీత్యా సో అశ్వత్థామానుగృహచ్చ. దాని తర్వాత ప్రసన్న చిత్తుడైన ద్రోణాచార్యుడు యొక్క పుత్రుడైన అశ్వత్థామ ఆ శ్రీకృష్ణుడికి సమస్త పాండవులకి అందరి మీద తన అనుగ్రహాన్ని చూపించి ప్రేమపూర్వకంగా అప్పుడు మళ్ళీ ఈ ప్రకారంగా మళ్ళీ అంటూ వరాలు ఇచ్చాడు. ఇతం మహేశ్వరస్తాతా చక్రే లీలాం పరాం ప్రభుః అవతీర్యాక్షితో ద్రోణిరూపేణ మునిసత్తమా. ఓ మునిశ్రేష్ఠ, ఈ ప్రకారంగా అశ్వత్థామ రూపంలో భూమి మీద అవతరించిన ఆ పరమేశ్వరుడు యొక్క అంశ గురించి, ఆ ఉత్తమ లీల గురించి నీకు ఇప్పుడు నేను వర్ణించి చెప్పాను. శివవతారో అశ్వత్థామ మహాబల పరాక్రమ త్రైలోక్య సుఖదో అద్యాపి వర్తతే జాహ్నవీ తటే. ముల్లోకాల్లో సుఖాలు కలిగింపచేసేది ఈ మహాపరాక్రమశాలి అయిన శివ అవతారమైన అశ్వత్థామ గంగా తటి. ఇక్కడ గంగా తటి దగ్గర ఉన్నాడు. అశ్వత్థామ అవతారస్తే వర్ణితః శంకర ప్రభుః సర్వసిద్ధికరశ్చాపి భక్తాభీష్ట ఫలప్రదః. ఓ ముని, ఈ ప్రకారంగా నేను ఏదైతే నీకు అశ్వత్థామ రూపమైన ఆ పరమేశ్వరు యొక్క అవతార వర్ణన చేశానో ఇది సంపూర్ణమైన సిద్ధులు, ఏదైతే మనకు అష్టసిద్ధులు అనిమ గరిమ లగిమ మహిమ ఐషిత్వ వశిత్వ ఇవన్నీ అంటారు, అవన్నీ కూడా ఇస్తుంది. పైగా భక్తులకు కోరికలు కూడా అభిష్ట ఫలప్రదాయిని అంటారు. या इदं शृणुयाद्भक्त्या कीर्तयेद्वा समाहितः सा సిద్ధిం ప్రాప్నుయాదిష్టామంతే శివపురం వ్రజేత్. అందుకే ఏ మనుష్యులైతే ఎవరైతే భక్తిపూర్వకంగా ఈ చరిత్రను వింటున్నారో దీన్ని కీర్తన చేస్తున్నారో వాళ్ళకి లోపలున్న అభిష్ట సిద్ధులు అలాగే కోరికలు నెరవేరటమే కాకుండా అంత్యకాలంలో శివలోక ప్రదం కూడా వాళ్ళకి లభిస్తుంది అని. దీంతో శివ మహాపురాణంలో శతరుద్ర సంహితను 36 చాప్టర్ సంపూర్ణం.